హాయ్ గైస్, వెల్కమ్ టు విఎంఆర్లాజీస్ అండ్ గైస్ దిస్ యువర్ విఎంఆర్. సో ఈ రోజు మనం చూసే టాపిక్ ఏంటంటే గైస్, జనరల్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో వాడిచ్చే వాల్యూ తీసుకోకుండా ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ నేర్పిస్తున్నానండి. దిస్ క్లాస్ ఇస్ యూజ్ఫుల్ ఫర్ దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఐ కానిస్టేబుల్, ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ కానీ, బ్యాంకింగ్ కానీ, ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి రైల్వే ఎగ్జామ్స్కి ఎవరు ప్రిపేర్ అవుతున్నా వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే క్లాస్ ఇది. ఓకే, సో ఈ టాపిక్లో ఏంటంటే ఈ రోజు క్లాస్లో ఏం చెప్తా, ఒక నిమిషం క్లాస్కి వెళ్ళే ముందు ఒక్కసారి విఎంఆర్ లాజిక్స్ చూస్తే లాస్ట్ ఇయర్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఆఫ్ యూ 1000+ జాబ్స్ వచ్చాయి విఎంఆర్ లాజిక్స్లో. దిస్ ఆర్ రెన్యూడ్ ఫ్యాకల్టీస్ ఆఫ్ యూ. మీరు సక్సెస్ సాగా కూడా చూడొచ్చు. ఎవరైతే సక్సెస్ అయ్యారో వీళ్ళందరి స్టోరీస్ కూడా యూట్యూబ్లో ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి సక్సెస్ సాగా అనేది. ఓకే, మీరు విఎంఆర్ లాజిక్స్ యాప్ని ప్లే స్టోర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. రీసెంట్గా మనం ఒక న్యూ బ్యాచ్ స్టార్ట్ చేసాం ఆర్ఆర్బి ఎన్టీపీసీ లైవ్కి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ లైవ్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ అయింది. సో లైవ్ బ్యాచ్ అండి, లైవ్ బ్యాచ్ అది. ఓకే, అంటే ఆన్లైన్లో మీరు డైరెక్ట్గా మమ్మల్ని క్వశ్చన్ అడిగితే మేము చెప్తా ఉంటాం. అది ఎలా అంటే మీరు మొబైల్ ఓపెన్ చేసి ప్లే స్టోర్లోంచి విఎంఆర్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో అక్కడ మీకు అర్థమైపోతుంది. ప్లే స్టోర్లోంచి విఎంఆర్ లాజిక్స్ యాప్ ఓపెన్ చేస్తే మీకే అర్థమవుతుంది ఎలా చేయాలి ఏంటది. ఓకే, సో నా అలా ఈరోజు క్లాస్ చూస్తున్నాం అండి. ఏంటంటే ఈరోజు టాపిక్ ఏంటంటే జనరల్గా అందరూ ఏం చేస్తారంటే ఎగ్జామ్లో వాడు ఏ వాల్యూ ఇస్తే అది తీసుకొని చేస్తా ఉంటారు, అలా చేయకూడదు. ఎగ్జామ్లో వాడి ఇచ్చే వాల్యూ కొట్టి పడేయాల, కొట్టేసి జస్ట్ టేక్ ఏ కంఫర్టబుల్ వాల్యూ. అదేంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. క్వశ్చన్ చూడండి ఒకసారి. A man want to buy a Kia Motors car worth 11,27,000 in 18 months. In 18 months. But his wife insisted him to buy the car in 12 months. Then find percent of increase in the savings. Find percent of increase in the savings. Percent of increase in the savings. ఒక వ్యక్తి 11,27,000 రూపాయలతో కియా మోటార్స్ కార్ని 18 నెలల్లో డబ్బులు పోగు చేసుకున్నట్టుగా నిర్ణయించాడు. కానీ అతని భార్య 12 నెలల్లో కొనాల్సిందిగా పట్టుబట్టింది. ఆ వ్యక్తి పొదుపు శాతం ఎంత పెంచవాలని ఒకసారి క్వశ్చన్ చెప్తాను, చూడండి సార్. గైస్ అబ్జర్వ్, లెట్ బెటర్. ఈ బాయ్ ఏం చేద్దామంటే, నువ్వు ఒక కార్ కొందాం అనుకుంటున్నా. ఏ కార్ కొనాలనుకుంటున్నావు? కియా మోటార్స్ కార్. ఈ గైస్ దిస్ బాయ్ వాంట్ టు బై ఏ కార్. ఒక కార్ కొనాలనుకున్నాడు, కియా కార్. ఎంత ఉంటుంది కాస్ట్? 11,27,000 కాస్ట్. ఎన్ని మంత్స్ లో కొందాం అనుకున్నావు? 18 months లో ఈ బాబు ఒక కియా కార్ కొందాం అనుకున్నాడు. ఏ కలర్ ఆయనకి ఇష్టం? ఏ కలర్ ఇష్టం? రెడ్ కలర్ కార్ కొందాం అనుకున్నాడు. కియా కారు 11,27,000తో కొందాం అనుకున్నాడు. 18 months లో కొంటా అని అతని వైఫ్కి చెప్పాడు. కానీ వైఫ్ ఏం చెప్పిందంటే, నేను 18 months అవ్వదు, 12 months లో కారు కొనాలి అని చెప్పింది. వైఫ్ ఏం చెప్పింది? 12 months లో కారు కొనమంది. ఏం చేస్తావు? నో అని చెప్తే రేపటి నుంచి తినడానికి ఉండడానికి కూడా ఇంట్లో రానిది. సో ఏం చేయాలి? నువ్వు సేవింగ్స్ పెంచాలి. 12 months లో కొనాలి. 12 months లో కొనాలంటే ఏం చేయాలి? సేవింగ్స్ పెంచాలి. నువ్వు 11,27,000 18 months లో పోగు చేసి కొందాం అనుకున్నాడు. కానీ వైఫ్ ఏం చెప్పింది? 12 months లోనే కారు కొనాలని చెప్పింది. సో ఏం చేయాలి నువ్వు ఇప్పుడు? అదే క్వశ్చన్, సేవింగ్స్ ఎంత శాతం పెంచుతావు? ఇది క్వశ్చన్. ఓకే, అతను పాపం కారు కొంటా అన్నాడు. వైఫ్ కారు కొంటా అన్నాడు. ఓ 18 నెలలు టైం, 18 నెలల్లో 11,20,000 పోగు చేసి కొంటా అన్నాడు. వైఫ్ ఏం చెప్పిందా నీకు? 18 నెలల పనికి రాదు, 12 నెలల్లో కొనాలి, లేదా ఇంటిలో బయటకు వెళ్ళిపోని చెప్పింది. ఏం చేస్తావు? సేవింగ్స్ పెంచాలి. సేవింగ్స్ ఏం చేయాలి? నెలకి తింటాం మానే, సేవింగ్స్ పెంచు. సేవింగ్స్ ఎంత శాతం? లాస్ట్కి అంతకు ముందుకి ఇప్పటికి ఎంత శాతం పెంచాలి? క్వశ్చన్ అబ్జర్వ్ ఆఫ్ యూ. ఇది క్వశ్చన్ అండి, సింపుల్. ఏం చేద్దాం అంటే, ఎగ్జామ్ లో పాపం అందరూ ఏం చేస్తారంటే, పాపం ఆడిచ్చిన వాల్యూ, ఈ వాల్యూ తీసుకుని ఒక్కొక్కడు కష్టపడి చేస్తారు. ఫస్ట్ పాయింట్, ఆడిచ్చే వాల్యూ కొట్టిపడే. ఫస్ట్ ఎగ్జామ్ లో ఆడిచ్చే వాల్యూ కొట్టిపడే అనుకో. ఆడిచ్చే వాల్యూ కొట్టేసి ఒక కంఫర్ట్ వాల్యూ అనుకోవాలా. మరి ఏమనుకుంటావు? తెలిస్తే అయిపోద్ది. సార్ అది ఏమనుకోవాలి? అది నువ్వు క్లాస్ ఉంటే అర్థమైంది. ఇప్పుడు నేను చెప్తా అయిను. ఏం లేదు, సింపుల్. 18కి 12కి ఎల్సీఎం ఎంత? 36. 18కి 12కి ఎల్సీఎం ఎంత? 36 రూపీస్ అనుకో, అయిపోయింది. కార్ కాస్ట్ ఎంత అంటే 36 రూపాయలు. ఏం చెప్పాడు అతను? 36 రూపాయలు. అతను ఏం చెప్పాడు అన్నాక, సార్ 36 రూపాయలు సార్ కారు కాస్ట్, 18 నెలల్లో పోగు చేసి కొంటా అని చెప్పాడు వైఫ్కి. 36 రూపీస్ కార్ కాస్ట్.
18 months లో పోగు చేస్తాడు. 18 months లో 36 రూపాయలు పోగు చేస్తాడు. 18 months లో 36 రూపీస్ పోగు చేయాలంటే మంత్లీ ఎంత సేవ్ చేయాలా? 2 రూపాయలు. 36 రూపాయలు పోగు చేయాలి 18 months అంటే మంత్లీ ఎంత సేవ్ చేయాలా? 2 రూపాయలు సేవ్ చేయాలా? మంత్లీ 2 రూపీస్ అతను సేవ్ చేద్దాం అన్నాడు. వైఫ్ వచ్చింది, అవ్వదు, 18 months టైం ఏమను, 12 months లో కూడా మంది అంటే 36 రూపీస్ అతను 12 months లో పోగు చేయాలి. అతను ఏమనుకున్నాడు, 36 రూపీస్ 18 months లో పోగు చేయాలంటే 2 రూపీస్ సేవ్ చేద్దామని అతను అనుకున్నాడు. కానీ వైఫ్ ఏం చెప్పింది, 12 months లో కొను. అంటే ఈ 36 రూపీస్ 12 months లో పోగు చేయాలంటే మంత్లీ ఎంత సేవ్ చేయాలి? 3 రూపాయలు సేవ్ చేయాలి. అతను 2 రూపీస్ సేవ్ చేద్దాం అనుకున్నాడు, కానీ వైఫ్ 3 రూపీస్ సేవ్ చేయమంది. అంటే సేవింగ్స్ పెంచాలి. ఎంత? 1 రూపాయి పెంచాలి. సేవింగ్స్ ఎంత పెంచాలంటే 1 రూపాయి పెంచాలి. పెరుగుదల శాతం ఫార్ములా ఇంక్రీజ్ బై ఇనిషియల్ వాల్యూ 2 into 100. సో ఎంత అంటే సేవింగ్స్ 50% పెంచాలి. ఆన్సర్ అయిపోయింది. అంటే పాయింట్ ఏంటంటే ఎగ్జామ్లో వాడు ఇచ్చే వాల్యూ కొట్టి పడేయాలి. కొట్టి పడేసి ఏం చేయాలి? ఒక కంఫర్ట్ వాల్యూ తీసుకోవాలి. ఎగ్జామ్లో వాడు ఇచ్చే వాల్యూ కొట్టి పడేయాలండి. కొట్టేసి ఒక కంఫర్ట్ వాల్యూ తీసుకోవాలి. ఎంత సింపుల్ వచ్చేసింది. ఇలా చాలా క్వశ్చన్స్ కండి, 1-2 క్వశ్చన్స్ కాదు, చాలా క్వశ్చన్స్ ఇంతే ఉంటుంది. మెనీ క్వశ్చన్స్ ఆడిచ్చే వాళ్ళు కొట్టి పడేయాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకోటి, సార్ ఆడిచ్చే వాళ్ళు తీసుకుని చేస్తే రాదా అంటే వస్తుంది ఆన్సర్. ఓ పని చేస్తాగు, ఆడిచ్చే వాళ్ళు తీసుకుని చేస్తా. ఇప్పుడు నేను ఆడిచ్చే వాళ్ళు తీసుకుంటే క్యాలిక్యులేటర్ కావాలి, మొబైల్ క్యాలిక్యులేటర్ కావాలి. ఎందుకంటే క్యాలిక్యులేట్ చేసి చూస్తాను. క్యాలిక్యులేటర్ తీసుకుందాం. లెట్ మీ టేక్ అలా క్యాలిక్యులేటర్ ఐ షో యూ. వాడిచ్చే వాళ్ళకి తీసుకుంటే ఎగ్జామ్లో వాడిచ్చే వాళ్ళకి తీసుకుంటే ఆన్సర్ రాదా అంటే డెఫినెట్గా వస్తుంది. కాకపోతే క్యాలిక్యులేటర్ కావాలా. చూడండి, 11,27,000 18 నెలల్లో పోగు చేస్తా అంటే మంత్లీ ఎంత సేవ్ చేయాలండి? 11,27,000 18 months లో పోగు చేస్తా అంటే అతను మంత్లీ సేవ్ చేయాల్సింది ఎంత అంటే 62,611.11. కానీ వైఫ్ 12 months లో సేవ్ చేయమంది. అంటే అతను మంత్లీ సేవ్ చేయాల్సింది ఎంత అంటే 93,916.66661111. ఇప్పుడు సేవింగ్స్ పెరిగింది. ఎంత పెరిగింది? సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. సబ్ట్రాక్ట్ చేస్తే 62,611.1111 తీసేస్తే సేవింగ్స్ పెరిగిందంట 31,305.5555. ఇంత సేవింగ్స్ పెంచాలి. పెరుగుదల శాతం అంటే ఏం చేయాలి? ఇంక్రీజ్ బై ఇనిషియల్ వాల్యూ 62,611.1111 into 100. ఇది క్యాలిక్యులేట్ చేస్తే నీకు వచ్చే ఆన్సర్ 50%. మరి ఇక్కడ కూడా 50% వచ్చింది ఆన్సర్, అక్కడ 50% వచ్చింది. మరి ఇది చేస్తావా నువ్వు? ఒక్క భాగారం చేసి తెలుస్తుంది నీకు కష్టం అంటే ఏంటో. ఆ భాగారం చేసి చాలు, ఇంకెక్కువ అక్కర్లా. క్లియర్? సో పాయింట్ ఆఫ్ ఎగ్జామ్లో ఏం చేయాలంటే వాడిచ్చే వాళ్ళు కొట్టి పడేయాలా. ఎగ్జామ్లో వాడిచ్చే వాళ్ళు కొట్టి పడేయాలా. కొట్టేసి జస్ట్ టేక్ ఏ కంఫర్టబుల్ వాల్యూ. వాడిచ్చే వాళ్ళు తీసుకుని చేస్తా అంటే ఆన్సర్ వస్తే జాబ్ అయితే రాదు. వాడిచ్చే వాళ్ళు తీసుకుని చేస్తే. మరి సార్ ఆ క్వశ్చన్ చూడండి నాకు ఎట్లా తెలిసిస్తారంటే అదే క్లాసెస్. ఆ క్లాస్ నేను జాగ్రత్తగా అప్ చేస్తాను. ఎప్పుడు కొట్టేయాలి, ఎప్పుడు కొట్టేయకూడదు తెలుసు నీకు క్లాస్ వింటే. క్లియర్? ఇంకో క్వశ్చన్ చెప్తాను. గూడ్స్ వర్త్ 22,25,960. గూడ్స్ వర్త్ ఎంత అంటే 2,25,960. out of which 1/8 part was sold at 10% profit and 2/5 part was sold at 20% profit. At what profit or loss it must be sold? Remaining at what profit or loss it must be sold to get 10% profit on whole. 10% profit. ఒక షాపులో సరుకు విలువ 2,25,950 రూపాయలు. అందులో 1/8 భాగాన్ని 10% లాభంకి, మరొక 2/5 భాగాన్ని 20% లాభానికి, మిగిలిన భాగాన్ని ఎంత లాభం లేదా నష్టానికి అమ్మినా మొత్తం మీద 10% లాభం వచ్చును. ఇది క్వశ్చన్ అండి. చూడండి గైస్, అబ్జర్వ్. క్వశ్చన్ ఏంటంటే ఒక షాప్ పెట్టాడు మనోడు. చూడండి రా. క్వశ్చన్ ఏంటంటే గైస్, ఈ బాయ్ ఒక షాప్ పెట్టినాడు. ఏ షాప్ పెట్టవా? ఒక కిరాణా షాప్ పెట్టినాడు. అతను పెట్టి ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 2,25,960 రూపాయలు పెట్టాడు. షాప్లో ఒక కిరాణా షాప్ స్టార్ట్ చేశాడు. ఆ కిరాణా షాప్లో 1/8 పార్ట్ సరుకు అమ్మేవయా. ఒక కస్టమర్ వచ్చింది, ఆమెకు అమ్మేసావు 1/8 పార్ట్. ఎంత లాభం తీసుకున్నావు? 10% ప్రాఫిట్ తీసుకున్నావు. ఇంకొక 2/5 ప్రాఫిట్, ఇంకొక 2/5 పార్ట్ అమ్మేసావు. ఎంత ప్రాఫిట్కి? 20. ఒక 1/5 పార్ట్ ఏమో ఒకరికి అమ్మారు 10% ప్రాఫిట్కి. ఇంకోటి వచ్చాడు
1/8 పార్ట్, ఇంకో 2/5 ప్రాఫిట్ అమ్మావు 20% ప్రాఫిట్కి, మిగతాది ఎంత లాభం లేదా నష్టానికి అమ్మినా మొత్తం మీద 10% లాభం రావాలి. ఇది కాన్సెప్ట్. ఓకే, ఈ కాన్సెప్ట్కి ఒక్కొక్కళ్ళు ఒక్కలా చేస్తూ ఉంటారు. ఓకే, మనం ఎలా చేస్తామో చూద్దాం. ఓకే, చూడండి. ఫస్ట్ పాయింట్, కొంతమంది సార్ అందులో 1/8 పార్ట్ నేను తీస్తా సార్, అందులో 1/8 పార్ట్ కనుక్కొని చేస్తా అంటే వరస్ట్ మెథడ్. ఫస్ట్ అడిచే వాల్యూ అసలు అవసరమే లేదు, అడిచే వాల్యూ అవసరం లేదు అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిచిన వాల్యూ అవసరం లేదు. ఫస్ట్ నాకు నాట్ రిక్వైర్డ్, అడిచిన వాల్యూ అవసరం లేదు. ఓకే, ఫస్ట్ పాయింట్ ఆఫ్ డినామినేటర్ మొత్తం అన్ని ఈక్వల్ ఉంటాయి. ఇక్కడ డినామినేటర్ 8 ఉంది, ఇక్కడ డినామినేటర్ 5 ఉంది, ఇక్కడ రిమైనింగ్ ఉంది. డినామినేటర్స్ ఈక్వల్ చేయి. ఫస్ట్ డినామినేటర్స్ ఈక్వల్ చేయి. ఎల్సిఎం ఎంత అంటే 40 అండి. ఎల్సిఎం ఎంత అంటే డినామినేటర్స్ కి 40. సో ఇది 40 అవ్వాలంటే 5 తో మల్టిప్లై చేయండి, ఇది 40 అవ్వాలంటే 8 తో మల్టిప్లై చేయండి. సో 5 1s are 5, 8 5s are 40, 8 2s are 16, 8 5s are 40. ఇక రిమైనింగ్ ఇక్కడ చూడండి, మొత్తం 40 పార్ట్స్ లో 5 అయిపోయినాయి, ఇక్కడ 16 అయిపోయినాయి, అంటే 21 అయిపోయినాయి. 21 పోతే రిమైనింగ్ 19 ఉన్నాయి. ఓవరాల్ గా 40 పార్ట్స్. ఓకే, ఓవరాల్ గా 40 పార్ట్స్. చూడండి, ఒక 5 పార్ట్స్ 10% ప్రాఫిట్ అమ్మారు, ఒక 16 పార్ట్స్ 20% ప్రాఫిట్ అమ్మారు, మిగతాది ఎంత ప్రాఫిట్ లాస్ అమ్మితే ఓవరాల్ గా 10% ప్రాఫిట్ రావాలి. ఇది క్వశ్చన్. అంటే చూడండి, సింపుల్ గా ఇక్కడ 5 టెన్స్ ఎంత అంటే ఇక్కడ ఒక 50% ప్రాఫిట్ వచ్చింది. 16 20s ఎంత అంటే ఇక్కడ ఒక 320 ప్రాఫిట్ వచ్చింది. మరి ఇక్కడ ప్రాఫిట్ 19కి ఎంత ఉండాలో తెలియదు, కానీ ఆన్ హోల్ 40 టెన్స్ ఎంత అంటే 400 రావాలి. 400 రావాలి. ఇక్కడ ఎంత ఉండాలి? ఇక్కడ ప్లస్ 400 ఉండాలి ఓవరాల్ గా. చూడండి, 40 టెన్స్ ఎంత అంటే 400, ఇక్కడ 10 5s ఇచ్చారు 50, 16 20s ఇచ్చారు 320, ఇది ఎంత అని అడిగారు క్వశ్చన్. సో ఇప్పుడు అంతా ఇది మొత్తం యాడ్ చేసుకుంటే 320 50 ఎంత అంటే 370 అయింది. ప్లస్ ఓవరాల్ గా 400 రావాలి. అంటే ఇక్కడ ఎంత ఉండాలిగా? ఒక 30 ఉండాలి. ఎన్ని పార్ట్స్ కి? 19 ఇంటూ ఇది చేస్తే 30 రావాలి. చూడండి, 5 10s 50, 16 20s 320, 19 ఇంటూ ఎంత చేస్తే ఇక్కడ 30 వస్తుంది క్వశ్చన్. అంటే ఏం చేస్తావు? 30/19 చేసే, అయిపోయింది ఆన్సర్. 30/19. 19 1s 19 పోతే 11 ఉంది, పాయింట్ పెట్టుకుంటే 0 వచ్చింది. ఓకే, తర్వాత 19 టేబుల్ ఆఫ్ 5 times 95 6 times తీసుకుంటే అప్రాక్సిమేట్ గా 6 times. సో ఏం లేదు, ఒక 1.6 ప్రాఫిట్ అంటే ప్లస్ వచ్చింది. ప్లస్ అంటే ఏంటి? ప్రాఫిట్. అయిపోయింది. సో మిగతా పార్ట్ నేను ఒక 1.6% ప్రాఫిట్ కి అమ్మాలి. అయిపోయింది ఆన్సర్. వన్ మోర్ క్వశ్చన్. గూడ్స్ వర్త్ 1,27,000, out of which 1/3 part was sold at 20% profit, another 1/5 part was sold at 10% profit, and the remaining was sold at 10% loss. Find his overall on whole, find the profit or loss percent. Question. ఒక బిజినెస్ ఉందండి, ఒక బిజినెస్ స్టార్ట్ చేసాము. 1,27,000 రూపీ కాస్ట్ పెట్టాడు బిజినెస్ లో, అంత పెట్టుబడి పెట్టాడు. పెడితే ఒక 1/3 పార్ట్ అమ్ముకున్నాడు 20% ప్రాఫిట్ కి, ఒక 1/5 పార్ట్ అమ్మాడు 10% ప్రాఫిట్ కి. మరి మిగతాది 10% లాస్ వచ్చింది. సో కొంత గూడ్స్ 20% ప్రాఫిట్, కొంత 10% ప్రాఫిట్, మిగతాది 10% లాస్ అమ్మాడు. ఓవరాల్ గా ఈ బిజినెస్ లో నాకు ప్రాఫిటా లాసా ఎంత పర్సెంట్ వచ్చింది క్వశ్చన్. చాలా మంది ఆ వాల్యూ తీసుకొని చేస్తా అంటే కనుక వరస్ట్ మెథడ్. ఆ వాల్యూ తీసుకుని చేస్తున్న వరస్ట్ మెథడ్. ఏం చేయాలి? ఇచ్చే వాల్యూ కొట్టుపడే అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ అసలు నాకు ఎలా తెలిసిస్తా వాడు ఇచ్చే వాల్యూ కొట్టాడు నాకు ఎలా తెలుస్తుంది? అవే క్లాసెస్. ఆ క్లాస్ వింటే నీకు అర్థమైపోతుంది. అవే రెగ్యులర్ క్లాసెస్. ఓకే, నువ్వు క్లాస్ వింటే ఈజీగా చేసేస్తావు. ఫస్ట్ పాయింట్, అడిచే వాల్యూ కొట్టేసి అనుకోని చేయాలి. ఎల్సీఎం అలా 3కి 5కి ఎల్సీఎం ఎంత అంటే 15 అనుకో. 3కి 5కి ఎల్సీఎం 15 అనుకో. 1/3 ఎంత అండి? 1/3 ఎంత? 5. 1/5 ఎంత? 1/5 ఎంత? 3. ఇక రిమైనింగ్ చెప్పండి. రిమైనింగ్ మొత్తం 15లో 5 అయిపోయింది, 3 అయిపోయింది. ఇది పెట్టుబడి మొత్తం 15 రూపాయలు కొంటే ఇది 5 పార్ట్స్ 3 పార్ట్స్ అయిపోయింది, 8 అయిపోయింది, ఇక 7 ఉంది. ఓకే, ఆన్ హోల్ 15 పార్ట్స్, మొత్తం 15 పార్ట్స్. ఓకే, ఈ 3కి 5కి ఎల్సీఎం తీసుకో. ఎల్సీఎం అనుకో, అంతే సింపుల్. ఇక చెప్పండి. సో 5 పార్ట్స్ మీద ఈచ్ పార్ట్ 20% ప్రాఫిట్ అంటే 5 20s ఒక 100 ప్రాఫిట్ వచ్చింది. సో 3 times ఒక 30 ప్రాఫిట్ వచ్చింది. ఇక 7 times ఒక 70 లాస్ వచ్చింది. ఆన్ హోల్ మొత్తం మీద చూస్తే ఒక 130 ప్రాఫిట్ వచ్చింది. 70 సబ్ట్రాక్ట్ చేసుకుంటే ఎంత వస్తుంది లాసు? ఒక 60 ప్రాఫిట్ వస్తుంది. ఓవరాల్ గా ఒక 60 ప్రాఫిట్ వచ్చింది. 130 నుంచి 70 సబ్ట్రాక్ట్ చేస్తే 60 ప్రాఫిట్ ఓవరాల్ గా. ఎన్ని పార్ట్స్ కి? 15 పార్ట్స్ కి. 15 పార్ట్స్ కి 60 అంటే ఈచ్ పార్ట్ కి ఎంత అంటే 4 అయిపోయింది. సో మొత్తం మీద ఒక 4% ప్రాఫిట్ వచ్చింది. ఆన్ హోల్ చూసుకుంటే ఇలా కనుక అమ్మితే ఆన్ హోల్ మొత్తం మీద చూస్తే ఒక 4% అనేది ప్రాఫిట్ వస్తుంది. దట్స్ ఆల్. క్లియర్? నెక్స్ట్
అంటే ఎగ్జామ్లో వాడు ఇచ్చిన వాల్యూని ఏం చేయాలంటే కొట్టి పడేయాలి, కొట్టేసి ఒక కంఫర్ట్ వాల్యూ అనుకుని సాల్వ్ చేయాలి. క్లియర్? సో సింపుల్ అండి. మీరు ఇలా క్వశ్చన్స్ కనుక ఆడిచ్చే వాల్యూ తీసుకుని చేస్తా అంటే అవ్వదు. లాజికల్గా క్వశ్చన్ సాల్వ్ చేయాలి. లెట్ మీ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూ. వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి. I'll explain the question of you. A man went to a shop with a certain sum of money. కొంత మనీ తీసుకొని ఒక మ్యాన్ షాప్కి వెళ్ళాడు. కొంత మనీ తీసుకొని ఒక మ్యాన్ షాప్కి వెళ్ళాడు. సడన్ సమ్ ఆఫ్ మనీ. విత్ దట్ మనీ హీ కెన్ బై 20 pence ఆర్ 30 books. ఆ మనీతో అతను ఏం చేయగలడంటే ఒక 20 pence కొనగలడు లేదా 30 books కొనగలడు. స్మాల్ చేంజ్. విత్ దట్ మనీ హీ కెన్ బై 20 books or 30 pence he can buy, or 30 pence. Okay. He kept 10% of money for auto fare. He kept 10% of money for auto fare. And then he buy 12 books. And then he buy 12 books. With the remaining money, how many pence he can buy? With the remaining money, how many pence he can buy? This is the question. Let me explain the question. Yeah, come. Guys, question jaat chondi. Nu shop ke liye కొంత మనీ తీసుకుని షాప్కి వెళ్ళావు. మనీ అది కొంత మనీ తీసుకుని షాప్కి వెళ్ళావు. గైస్ మనీ చూపించు. ఈ మనీ తీసుకుని మొత్తం ఈ మనీ తీసుకుని అతను షాప్కి వచ్చాడు. ఎంత మనీ ఉంది చెప్పలేదు. కొంత మనీ తీసుకుని షాప్కి వచ్చాడు. ఆ మనీ నాకు ఇచ్చే. ఈ మనీ ఇస్తే నేను నీకు 20 books ఇస్తాను. 20 books. ఈ మనీ మొత్తం ఇస్తే 20 books ఇస్తా. బుక్స్ వద్దంటావా? ఒక పని చేస్తా, పెన్నులు ఇస్తా, 30 pence ఇస్తా. ఈ మనీ మొత్తం ఇచ్చేస్తే నువ్వు మనీ తెచ్చావు షాప్కి. ఈ మనీ మొత్తం ఇస్తే ఏం చేస్తాను? ఐ విల్ గివ్ యూ 20 books. నాది షాప్, నువ్వు కస్టమర్. ఈ మనీ ఇస్తే నాకు ఏం చేస్తా? నేను 20 books ఇస్తా లేదా 30 pence ఇస్తా. మనీ ఇస్తే 20 books ఇస్తా లేదా 30 pence ఇస్తా. 30 pence ఇస్తా. ఓకే. అయితే అతను మనీ మొత్తం ఎలా ఏం చేశాడు? అందులోంచి ఒక 10% పక్కన పెట్టుకున్నావు ఆటో ఫేర్ కోసం. నడుచుకుంటూ బాలేవు నువ్వు, మరి ఏమొచ్చింది? ఆటో ఎక్కిపోగలా? ఆడిష్టం, ఎవరిష్టం ఆడి. సో అతను ఏం చేస్తాడంటే ఉన్న మనీలో ఒక 10% పక్కన పెట్టుకున్నాడు. దేనికి? ఆటో కొరకు, ఆటో ఫేర్ కోసం ఒక 10% పక్కన పెట్టాడు. ఆ మిగిలిన డబ్బులు ఏం చేసావు? 12 books కొన్నావు. ఇంకా మిగిలిన డబ్బులతో ఎన్ని పెన్నులు వస్తాయి? క్వశ్చన్. ఓకే. క్వశ్చన్ ఏంటంటే మొత్తం నీ దగ్గర కొంత మనీ ఉంది. ఆ మనీ మొత్తం ఇస్తే ఏం చేస్తా? నేను 20 books ఇస్తా లేదా 30 pence ఇస్తా. కానీ నువ్వేం చేసావు? మనీ మొత్తం ఇచ్చావా? ఒక 10% ఏం చేసావు? ఆటో కోసం పక్కన వేసుకున్నావు. ఇంకా ఏం చేసావు? 12 books కావాలన్నావు. ఇంకా మిగిలిపోయిన మనీతో ఏం కావాలి? పెన్ను కావాలి. ఎన్ని పెన్నులు ఇస్తాను? క్వశ్చన్. రైట్. మై డియర్ ఫ్రెండ్స్, ఇస్ ద క్వశ్చన్ క్లియర్ గైస్? ఎస్ ఆర్ నో? క్వశ్చన్ అర్థమైందా? నేను ఆ బాబు షాప్కి వచ్చాడు, కొంత డబ్బు తీసుకుని వచ్చాడు. డబ్బు అంతా నాకు ఇస్తే 20 books ఇస్తా అన్న లేదా 30 పెన్నులు ఇస్తా అన్న. మనోడు ఏమనంటే, సార్ మొత్తం డబ్బులు ఇవి సార్ అన్నాడు. ఏం చేసుకుంటా అంటే, ఆటోలో ఇంటికి పోవాలి కదా సార్, 10% పక్కన వేసుకుంటా ఆటో ఫేర్ కోసం అన్నాడు. తర్వాత ఏం చేశాడు? ఒక 12 books కావాలన్నాడు. ఇంకా మిగిలిన డబ్బులు ఏం కావాలన్నాడు? పెన్నులు ఇస్తామని అడిగాడు. ఫస్ట్ పాయింట్, అతను ఎంత డబ్బు తెచ్చాడు చెప్పాడా? కొంతమంది ఆడు చెప్పలేదు సార్. ఎక్స్ అనుకుంటే వరస్ట్ మెథడు. ఎక్స్ అనుకుంటే వరస్ట్ మెథడు. కొంతమంది సార్ 100 అనుకుంటే వేస్ట్ మెథడు. ఒకవేళ వాడు ఎగ్జామ్లో వాల్యూ ఇచ్చాడు, అతను పర్సులో మనీ ఉంది 1,28,432 రూపాయలు ఉన్నాయి అన్నాడు, అది కొట్టేస్తా నేను. వాడు ఎగ్జామ్ వాల్యూ ఇస్తే కొట్టేస్తా అది. కొట్టేస్తాను. వాడు ఇవ్వలేదుగా, ఇవ్వకపోతే అనుకోవాలిగా. ఆడితే నాకు కొట్టేసి అనుకున్నా, వాడు ఎగ్జామ్లో వాల్యూ ఇస్తే కొట్టేసి అనుకో. కొట్టేసి అనుకోవాలా? ఆడి వాల్యూ ఇవ్వకపోతే సార్, ఆడి వాల్యూ ఇవ్వకపోతే ఇంకా మంచిది అనుకోవడమే. ఇస్తే కొట్టేసి అనుకోవాలి, ఇవ్వకపోతే డైరెక్ట్గా అనుకోవాలా? ఇచ్చే కొట్టేసి అనుకోవాలి, ఇవ్వకపోతే డైరెక్ట్గా అనుకోవడం కామన్. అనుకోవడం కామన్. సార్ మరి ఏమనుకోవాలి? ఎక్స్ అనుకుంటే వరస్ట్ మెథడ్, 100 అనుకుంటే వేస్ట్ మెథడ్. కొంతమంది ప్రతిదానికి ఎక్స్ అనుకుంటా అంటాడు, ఆడే మ్యాథ్స్ మైండ్. ప్రతిదానికి ఎక్స్ అనుకుంటే ఆడే మ్యాథమెటిక్స్, ఆడు మ్యాథ్స్ మైండ్. ప్రతిదానికి 100 అనుకుంటాడు, ఆడు వేస్ట్. అది లాజిక్ కాదు అది. మరి ఏమనుకోవాలి? ఓ పద్ధతిగా అనుకోవడమే, అంతే. ఏం లేదు, పద్ధతిగా అనుకోవాలి. అతని దగ్గర మనీ ఎంత ఉన్నాయి? ఆడ ఎగ్జామ్లో క్వశ్చన్ వాల్యూ ఇస్తే కొట్టేస్తాను, ఎగ్జామ్ ఆడిచ్చే వాల్యూ కొట్టేయాలా? అనుకోవాలా? పద్ధతిగా అనుకో. 20కి 30కి ఎల్సీఎం ఎంత అంటే 60 అనుకోనండి. మనోడి దగ్గర 60 రూపీస్ ఉన్నాయండి. 60 రూపీస్. ఇది క్వశ్చన్. మనోడి దగ్గర ఉన్న డబ్బులు ఎంత అంటే 60 రూపాయలు అనుకున్నా. 60 రూపాయలు ఇస్తే ఏం చేస్తా నేను? 20 బుక్లు ఇస్తా. 60 రూపాయలు ఇస్తే ఏం చేస్తా నేను? 20 బుక్లు ఇస్తా. 20 బుక్కులు 60 రూపాయలు అంటే ఒక్కొక్క బుక్ ఎంత అండి? 3 రూపాయలు. ఫస్ట్ పాయింట్.
60 ఇస్తే 20 బుక్లు ఇస్తా అంటే ఒక్కో బుక్ 3 రూపాయలు. లేదు సార్ నాకు 30 పెన్నులు కావాలన్నాడు. సరే 30 పెన్నులు ఇస్తా, 60 రూపాయలు ఇస్తే 30 పెన్నులు ఇస్తా అంటే ఒక్కొక్క పెన్ను ఎంత అండి? 2 రూపాయలు. ఓకే, నాకు బుక్ కాస్ట్ వచ్చింది 3 రూపాయలు, పెన్ను కాస్ట్ వచ్చింది 2 రూపాయలు. కానీ అతను చేసాడు డబ్బులు తెచ్చా నాకు లేదు, ఆ ఉన్న 60 రూపాయల్లో 10% ఆటో కోసం పెట్టాడు. 60 రూపాయలు 10% అండి 6 రూపాయలు. ఈ 6 రూపాయలు జరిగి ఆటో కోసం ఖర్చు పెట్టాడు. తర్వాత చేశాడు 12 బుక్లు అడిగాడు. ఒక్కొక్క బుక్ 3 రూపాయలు లెక్క, 12 బుక్లకి 12 మూలు 36 రూపాయలు అయిపోయినాయి. ఇప్పటికి ఎంత డబ్బుకి వచ్చిందండి? ఎంత డబ్బుకి వచ్చింది? 36 రూపాయలు పుస్తకాలకి, 6 రూపాయలు ఆటోకి అయిపోయింది. ఎంత అయిపోయిందంటే 42 రూపీస్ అయిపోయింది. ఇంకా మనోడి దగ్గర ఎంత ఉన్నాయండి? మొత్తం 60 రూపాయలు అతని దగ్గర ఉన్న క్యాష్, 60 రూపాయల్లో 42 ఖర్చు పెడితే ఇంకెంత ఉన్నాయి? 18 రూపీస్ ఉన్నాయి. ఈ 18 రూపీస్తో అతనికి ఏం కావాలన్నాడు? పెన్నులు కావాలి. ఒక్కొక్క పెన్ అంతా 2 రూపీస్. ఎన్ని వస్తాయండి? 9 పెన్స్ వస్తాయి. అయిపోయింది. సో మిగిలిపోయిన డబ్బుతో ఎన్ని పెన్స్ ఇస్తానంటే 9 పెన్స్ ఇస్తాను. క్లియర్? పాయింట్ ఏంటంటే గైస్, మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ ఏంటంటే ఆడి ఎగ్జామ్లో వాడిచ్చే వాల్యూ తీసుకుని చేస్తా అంటే వరస్ట్ మెథడ్ అండి. ఆడిచ్చే వాల్యూ కొట్టి పడేయాలి. కొట్టేసేయాలి, ఒక వాల్యూ అనుకోవాలి. సార్ ఎప్పుడు కొట్టేయాలంటే పర్సెంటేజ్ అడిగితే కొట్టేయాలంటే ఇక్కడ పర్సెంట్ అలా వాల్యూనే అడిగాడు. ఎప్పుడు కొట్టేయాలి, ఎప్పుడు కొట్టేయాలని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికే విఎంఆర్ లాజిక్ క్లాసెస్ ఉన్నాయి మీకు. విఎంఆర్ లాజిక్ క్లాస్ విను, జాబ్ కొట్టు. నో డౌట్ ఆ క్లాస్ వింటూ జాబ్ కొడతావు ఈజీగా. చాలా మంది చేస్తారంటే ఇదే క్వశ్చన్ ఎక్స్ అనుకుని చేస్తారు, కొంతమంది 100 అనుకుని చేస్తారు. సో ఎక్స్ అనుకుంటే వరస్ట్ మెథడ్, 100 అనుకుంటే వేస్ట్ మెథడ్, వాడిచ్చే వాల్యూ తీసుకుంటా అంటే అది ఇంకా వరస్ట్ మెథడ్. సో ఎగ్జామ్లో ఎగ్జామ్లో నువ్వు క్రాక్ ఈజీగా చేయాలంటే ఆడిచ్చే వాల్యూ కొట్టేయాలి. అది ఎలా, ఎప్పుడు కొట్టేయాలి సార్? క్లాసెస్, అవే క్లాసెస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ యువర్ విఎంఆర్. థ్యాంక్ యూ సో మచ్.